మానసిక స్థితి సరిగా లేని కుమారుడు తల్లిదండ్రులపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మెట్పల్లి పట్టణంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బోయవాడకు చెందిన ఎల్లా అన్వేష్కు కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిద్ర లేచిన అన్వేష్ కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్న తల్లి రమాదేవి, తండ్రి గంగా నర్సయ్యలపై కత్తి కొడవలితో దాడి చేశాడు. దీంతో రమాదేవి మెడ, చేతి భాగంలో, గంగ నర్సయ్యకు ఎడమ చేతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెట్టుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం జగిత్యాలకు తీసుకెళ్లారు. తండ్రి ఫిర్యాదు మేరకు అన్వేష్పై మానసిక అనారోగ్యంతో పాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు. చూడండి, ఘోరంగా.